హాయ్ అందరికీ, నా పేరు లోకేష్. నార్మల్గా నేను ఆర్మీకి ట్రై చేశాను. సో లాక్డౌన్ ఎఫెక్ట్ మా మీద కూడా పడింది. 22లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత మా ఇంటి దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మేము వర్క్ చేసుకుంటూ అంటే ఇక అసలుకి సాఫ్రాన్ థాట్ ఒకటి రావడం. సో మనం ఎందుకు కల్టివేట్ చేయకూడదు, అలా కాశ్మీర్ వెదర్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసి ఇండోర్లో అలాంటి ఫార్మింగ్ ఒకటి మనం చెయ్యాలి. సో దాన్ని ఫార్మింగ్ అంటే ఇక్కడ జనాలకి ఒక ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సో ఇక్కడ వాళ్ళకు కూడా దాని గురించి ఒక అవగాహన రావాలి. సాఫ్రాన్ కల్టివేషన్ చూస్ చేసుకోవడానికి ఈ సాఫ్రాన్ అనేది మార్కెట్లో 100% డూప్లికేట్ అవుతుంది అని చెప్పాను, కానీ చాలా వరకు అట్లా జరుగుతుంది. సో నార్మల్గా జనరల్ పీపుల్కి సాఫ్రాన్ గురించి చాలా వరకు ఐడియా ఉండదు. సో దీని గురించి అసలుకి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సాఫ్రాన్ వల్ల యూజెస్ ఏంటి, సో దాన్ని ఎలా కల్టివేట్ చేయాలి, ఇక్కడ ఎందుకు కల్టివేట్ చేయకూడదు, సో ఇవన్నీ ఆలోచించి ఒకసారి ఒక ట్రయల్ బేస్డ్గా చేద్దాం అనుకొని ఇట్లా చేయడం జరిగింది. మనం సాఫ్రాన్ కల్టివేషన్ చేద్దాం అనుకున్నప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి అసలుకి అంటే ఎలా ఫార్మింగ్ చేయాలి ఏంటి, అసలుకి ట్రైనింగ్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తారా అనే కొంతకాలం దీనికోసం స్టార్ట్ చేయకముందు తిరిగాం. సో స్పెసిఫిక్గా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తారు కానీ మనకి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో ప్రాక్టికల్గా చేసినప్పుడు మనకి పూర్తి నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి ఇట్లా ఒక చిన్న రూమ్ అరేంజ్ చేసి ఇట్లా చేయడం జరిగింది. సో నేను స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు దీనికి సీడ్స్ అవి కావాలి అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో కాశ్మీర్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. సో మనం కాశ్మీర్లో శ్రీనగర్లో పాంపోర్ అనే విలేజ్కి వెళ్ళి ఈ సీడ్స్ అన్నీ ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి అక్కడ న్యాచురల్గా బయట పొలాల్లో మనకి ఇక్కడ పత్తి, మిరప, వరి ఎలా అయితే సాగు చేస్తారో అక్కడ వాళ్ళు అట్లానే కల్టివేట్ చేస్తారు. సో అక్కడ వాళ్ళ పొలాలు చూసి వాళ్ళ సాయిల్ అంటే ఈ సాఫ్రాన్ కల్టివేషన్కి సాయిల్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, అక్కడ వాళ్ళు పండించే రైతులతో కూడా మాట్లాడి సో ఎట్లా ఏంటి అని వాళ్ళకి మినిమం అంటే పండించాలి కదా ఒక ఐడియా ఉంటుంది. సో ఇండోర్లో మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటి, ఇలా ర్యాక్స్ ట్రేస్ పెట్టి సీడ్స్ని ఏరోఫోనిక్లో ఫ్లవరింగ్ తీసి సో ఈ థాట్ తోటి ఓన్గా చేసుకొని సీడ్స్ అయితే కాశ్మీర్ నుంచి ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా అరేంజ్ చేసి చేయడం జరిగింది. సో నార్మల్గా ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది. సో అది ఎగ్జాక్ట్గా టైం పీరియడ్లోనే వస్తుంది. ఫస్ట్ రూమ్ అంతా అరేంజ్ చేసుకోవాలి. రూమ్ అరేంజ్ చేసుకున్న తర్వాత సీడ్స్ తీసుకొచ్చుకొని ఈ రూమ్లో సీడ్స్ అరేంజ్ చేసుకొని 3 months సో నెక్స్ట్ అక్టోబర్కి మనకి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో 1 monthలో ఫ్లవరింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది, అక్టోబర్ నుంచి నవంబర్ వరకు. సో మనం అలా ఫ్లవరింగ్ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అంటే ఫ్లవరింగ్ తీయడంతో పాటు మనకి రెప్లికేషన్ అంటే ఒక సీడ్ నుంచి ఇంకొక సీడ్ని కొత్త సీడ్ని తయారు చేయాలి. సో అట్లా రెప్లికేషన్ మల్టిప్లికేషన్ కూడా జరగాలి. సో మనకి కల్టివేషన్లో ఫార్మింగ్లో ఈ ఫ్లవరింగ్ ఎంత ఇంపార్టెంటో అట్లా సీడ్ మల్టిప్లికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు చేయగలిగితేనే 100% రిజల్ట్స్ వచ్చినట్టు. కేజీ విత్తనం సుమారుగా 600 రూపాయలు ఉంటుంది. సో అంటే ఇంకా తెలియకపోతే 1000 రూపీస్ కూడా సేల్ చేస్తారు. సో దానికి కొంచెం ముందు తెలిసి కాంటాక్ట్స్ తీసుకొని వెళ్ళగలిగితే మనం 500 నుంచి 600 రూపాయల లోపలనే వాటిని తీసుకోవచ్చు. సో కాశ్మీర్లో 1 ఎకరంలో 1 kg సాఫ్రాన్ పండిస్తారు. సో 1 kg సాఫ్రాన్ పండాలి అంటే వాళ్ళు ఒక 1500 kgల వరకు ఈ సీడ్స్ని 1 ఎకరంలో వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. సో ఒక 1500 kgల సీడ్స్ ఉంటే మాత్రమే మనకి 1 kg సాఫ్రాన్ అయితే మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో వాళ్ళు 1 ఎకర్లో మనం అంటే వాళ్ళు ఒక ఎకరంలో 1 kg సాఫ్రాన్ ఎలా అయితే తీస్తారో సో మనం దాన్ని ఇట్లా ఇండోర్లో చేయాలి అంటే మనకి 750 square feet వరకు అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఇట్లా వర్టికల్గా పెట్టి చేస్తాం కదా. సో ఇండోర్లో ఇట్లా స్టెప్స్ వైజ్గా పెట్టి అరేంజ్ చేసుకున్నప్పుడు మనకి 750 square feet వరకు ఉంటే 1 kg సాఫ్రాన్ అయితే మనం పండించవచ్చు. వాళ్ళు అక్కడ బయట న్యాచురల్గా వాళ్ళకి ఆ కాశ్మీర్ వెదర్స్కి ఆ పంట అనేది అక్కడ పండుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే హార్వెస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా మనం ఎలా అయితే మనం పంటల్లో మన మిరప వీటిలో ఒక పట్టెల్లా సాలులా ఉంచుకొని వాటిని అంటే తెంపుకుంటారు కదా, మిరపకాయలు తెంపుకుంటారు. సో అట్లనే వాళ్ళు ఆ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేయడానికి వాళ్ళు నడిచి వెళ్ళడానికి అలా దారులు ఉంచుకొని వాటిని ఒక బోదెల్లా పెట్టుకొని సో వాటికి వాటరింగ్ ఇవ్వడానికి అన్నిటికీ అనుకూలంగా ఉండేలా చూసి అట్లా ఇస్తూ ఉంటారు. సో దీనికి స్పెసిఫిక్గా అంటే ఒక pH వాల్యూ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సాఫ్రాన్ కల్టివేషన్లో ఆ pH వాల్యూ కూడా ఉండాలి. సో అది మనకి 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. అది తక్కువైనా లేదా ఎక్కువైనా ఈ కల్టివేషన్కి ప్రాబ్లం వస్తుంది. అది కూడా మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేయించుకోవాలి. సో అట్లా సీడ్స్ అన్నీ అరేంజ్ చేసుకొని 3 months తర్వాత ఫస్ట్ అంటే మా థాట్ పంట పండుతుందా లేదా అనే దగ్గర నుంచి ఓకే ఫస్ట్ ఫ్లవర్ వచ్చినప్పుడు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి సో ఓకే అలా హార్వెస్ట్ చేసి అంటే స్పెసిఫిక్గా దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ ఫ్లవరింగ్ టైంలో మనం మస్ట్ అండ్ షుడ్గా ఏ రోజు వచ్చిన ఫ్లవర్ని ఆ రోజు హార్వెస్ట్ చేసుకోవాలి. లేదంటే ఆ ఫ్లవర్స్ అనేవి నెక్స్ట్ డేకి పాడైపోతాయి. అంటే ముందు వాటితో ఏ రోజు వచ్చినవి ఆ రోజు హార్వెస్ట్ చేసిన వాటికి తర్వాత రోజు చేసిన వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫ్లవర్ అనేది వాడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అట్లా ఏ రోజు వచ్చిన ఫ్లవర్స్ ఆ రోజు హార్వెస్ట్ చేసుకోవాలి. సో అట్లా ఆ మంత్ మొత్తం మేము ఫ్లవరింగ్ అంతా హార్వెస్ట్ చేసి టోటల్గా మాకు వచ్చిన ఆ సాఫ్రాన్ ఒక 120 grams వరకు వచ్చింది. 200 grams ఖచ్చితంగా వచ్చేది. బట్ హార్వెస్టింగ్ అనేది
ఎగ్జాక్ట్ ఐడియా లేక అట్లా కొంత మిస్ చేయడం అయితే జరిగింది. సో మార్కెటింగ్ అంటే నా పర్సనల్గా నాకు ఏమనిపించిందంటే పంట పండించడం మనకు తెలియని పంట. సో దీని గురించి చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం ఈ పంట పండించడం ఈజీ. సో దీనికి 2 పాయింట్స్, ఒకటి ఇన్వెస్ట్మెంట్స్, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, అట్లనే ఇంకా ఏం చేయాలంటే మార్కెటింగ్. సో బయట చెప్తారు సాఫ్రాన్కి చాలా డిమాండ్ ఉంటుంది, ఈజీగా సేల్ అవుతుంది. సో ఇవన్నీ 100% కరెక్ట్ ఏం కాదు. ఎందుకంటే బయట ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ 100% కాకపోయినా 70% వరకు ఫేక్ జరుగుతుంది. సో బయట మార్కెట్లో సాఫ్రాన్ చాలా తక్కువకి అవైలబుల్ ఉంటుంది. ఇట్లా మనం ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేసి సో మనం ఒక అంటే ఒరిజినల్ సాఫ్రాన్ పండించి దాంతో మంది కంపేర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మార్కెటింగ్ కూడా అనుకున్నంత ఈజీగా ఉండదు. సో అది ఒకటి చూసుకోవాలి. అట్లనే ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ 2 కూడా మనం జాగ్రత్త చేసుకోగలిగితే పంట పండించడం ఈజీ. మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈ సాఫ్రాన్ కల్టివేషన్ అయితే చేయొచ్చు. సో 7.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేసాం. సో మాకు 200 grams వచ్చుంటే మంచిగా ఉండేది. అంటే హార్వెస్టింగ్ ఎలా చేయాలో తెలియక కొంత మిస్ అవ్వడం జరిగింది. సో ఇట్లా కాదు, ఇది రీచ్ అవ్వాల్సిన వాళ్ళ వరకు రీచ్ అయితే ఈజీగా సేల్ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి అట్లా యూట్యూబ్ ద్వారానే మార్కెటింగ్ కూడా చేయడం జరిగింది. సో అది వీడియోస్ కొంచెం రీచ్ అవ్వడం, మా ప్రోడక్ట్ అంతా 1.5 monthలోనే సేల్ అయిపోవడం అట్లా జరిగింది. సో సాఫ్రాన్తో పాటు ఈ సాఫ్రాన్లో ఒక ఎల్లో కలర్ది స్టీమా అని ఒక అది ఉంటుంది. సో ఆ సాఫ్రాన్ ఎంత అయితే వస్తుందో మనకు అది కూడా అంతే వస్తుంది. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే కాస్మెటిక్స్కి కానీ ఇంకా అట్లనే సోప్స్కి కానీ సో ఇలాంటి వాటన్నిటికీ దాన్ని యూస్ చేస్తారు, మన స్ప్రే అలాంటి వాటికి. సో సాఫ్రాన్ ఎప్పుడు కలర్ చేంజింగ్కి సాఫ్రాన్ యూజ్ అవ్వదు. సాఫ్రాన్ అనేది హెల్తీగా ఉంచడానికి, అట్లనే మెడిసిన్కి, చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, మన ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ యూజ్ చేయడానికి అది సాఫ్రాన్ అనేది హెల్త్ పరంగా బెటర్ ఉంటుంది. సో అంటే మా పర్సనల్గా మేము ఏం చేసినామంటే ఎల్లో కలర్ దాన్ని మన పాల మీగడ ఉంటుంది కదా, దానిలో మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే, న్యాచురల్ ప్రోడక్ట్ కదా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు, మంచి రిజల్ట్ వచ్చింది అది కూడా. సో సోప్ మేకింగ్ కూడా జరిగింది, త్వరలోనే మేము బయటికి తీసుకొస్తాం దాన్ని కూడా. సో ఈ సాఫ్రాన్తో పాటు మనకి ఆ ఎల్లో కలర్ దాని నుంచి కానీ అట్లనే ఈ ఫ్లవర్ నుంచి కానీ వీటి నుంచి కూడా వచ్చే ఇన్కమ్ కూడా ఉండాలి. సో ఆ ఫ్లవర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం అగరబత్తీలు కానీ సాంబ్రాణి అవి ఉంటాయి కదా, సో వాటిని తయారు చేయొచ్చు. సో అది కూడా ట్రై చేయాలి. దీంతో పాటుగా సోప్ మేకింగ్తో పాటు ఫేస్ వాష్లు అలాంటివి కూడా చేయొచ్చు మనం ఈ ఎల్లో కలర్ దాంతో. సో మేము సోప్ మేకింగ్ అయితే మంచిగా చేసినాం, అది మంచి రిజల్ట్ కూడా వచ్చింది. సో ఈ సాఫ్రాన్తో పాటు మనకి సైడ్ అంటే ఒక చిన్న ఇన్కమ్ ఆ ఎల్లో కలర్ది కానీ ఆ ఫ్లవర్ నుంచి కూడా మనకి ఇన్కమ్ ఉండాలి. ఒక 7.5 lakhs ఇన్వెస్ట్ చేశాను. సో మనకి రిటర్న్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక ప్రయత్నం అయితే చేశాను, దాంతోపాటు దీన్ని మనం ఈ సాఫ్రాన్ కల్టివేషన్ జరగాలి, ఒక 10 మంది చెయ్యాలి అంటే దీనికి రిటర్న్స్ కూడా ఉండాలి. సో దానికోసం ఆ సాఫ్రాన్ 200 grams వచ్చుంటే బాగుండేది, బట్ 120 grams వచ్చింది. సో మాకు ఈ ఇయర్ వచ్చేసి ఒక 1 lakh ప్రోడక్ట్ అయితే చేతికి వచ్చింది. సో అట్లనే మేము ఆ సోప్ మేకింగ్ నుంచి ఇంకా ఈ ఆ ఫ్లవర్ నుంచి వీటి నుంచి కూడా మనం కొంత ఇన్కమ్ తీసుకోగలిగితే మనకి 2-3 yearsలో మనం పెట్టిన పెట్టుబడులు మనకి రిటర్న్ అవుతాయి. సో ఆ పవర్ మెయింటెనెన్స్ అవన్నీ ఖర్చులు పోగా మనకి వర్కర్స్ తోటి తక్కువ, అంటే మనకి పెద్దగా వర్క్ ఏమి ఉండదు, ఈ పవర్ మెయింటెనెన్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది.